సంక్రాంతికి సంబంధించిన విషయాలను చెప్తారనమాట. సో గురువు గారిని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సో భోగి, సంక్రాంతి, కనుమ యొక్క విశిష్టత ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో చెప్పగలరా? అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం భోగి అనగానే భోగ భాగ్యాలను ప్రసాదించేది భోగి. అలాగే సంక్రాంతి కనుమ, ముక్కనుమ కూడా కొంతమంది చాలామంది చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. సంక్రాంతి అనగానే మీ అందరికీ తెలుసున్నదే. ఎలాగంటే పెద్దలు పిలిచి, బ్రాహ్మలు పెద్దలు మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఆ రోజున చక్కగా అందరూ కూడా నూతన వస్త్రాలు వేసుకుని వచ్చిన బ్రాహ్మలకి ఆ యొక్క పెద్దల పేర్లు చెప్పి స్వయం పాకాలు ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అయితే కనుక వాళ్ళ ఇంట్లోనే దేవుడి దగ్గర పెద్దల పేర్లు చెప్పి బట్టలు అవి పెట్టి అందరికీ కూడా బట్టలు పంచిపెడుతూ ఉంటారు. ఎందుకంటే మనం చేసే కర్మ ఫలితాలు ఏవైనా ఉంటే కనుక పూర్వం నుంచి కూడా మన తాతలవని ముత్తాతలవని ఎవరవని వారు సంతోషంగా ఉండాలి, వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మనకు ఉండాలని చెప్పి ఈ యొక్క సంక్రాంతి రోజున, అలాగే పితృకర్మలు చేసే సమయాన, అలాగే మనకి గ్రహణ సమయంలో కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పుష్కరాలకి, కుంభమేళాకి ఇలా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఆ యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందడానికే ఇవన్నీ చేస్తూ ఉంటాం. మన హిందూ సాంప్రదాయంలోనే ఇవన్నీ కూడా కట్టుబాట్లు. అలాగే పితృదేవతలు, మన నదీ తీర స్నానాలు, అలాగే దేవాలయానికి వెళ్ళడం, దీపాలంకరణలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కటి అరుదైన హిందూ సాంప్రదాయంలో ఉండడం అనేది, మనం హిందువులుగా పుట్టడం అనేది చాలా విశేషం. ఈ యొక్క భరతవర్షే భరతఖండే అన్నారు. ఈ భరతఖండంలో మనందరం కూడా హిందువులుగా పుట్టి ఎంతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు ఆచరిస్తున్నామంటే మన పితృదేవతల యొక్క అనుగ్రహం ఇదంతా కూడా. ఓకే, సో ఇవన్నీ అనాదిగా ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలు అంటారు. అంతేనమ్మా. అలాగే సంక్రాంతి, కనుమ రోజున చూసుకుంటే కనుక మనం అప్పుడు ఏమిటయ్యా అంటే మన పండగ కాదు అది. ఎలాగంటే అది వ్యవసాయదారులకి, అలాగే వ్యవసాయం చేసుకునే వారికి వాళ్ళకి చక్కటి పండగ అది. ఎలాగంటే వాళ్ళు ఉదయాన్నే ఆ యొక్క ధాన్యాన్ని తీసి ధాన్యానికి పూజ చేసుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది ఏం చేస్తారంటే పాడి పశువులు, వాటిని ఆ పశువులకు శుభ్రంగా, మనకి ఇప్పుడంటే ట్రాక్టర్లు అవి వచ్చేసే, కానీ ఇదివరకు ఎద్దుల బండి కట్టి ఆ ఎద్దులకు పసుపు రాసి బొట్టు పెట్టి అలంకారం చేసి చక్కగా చేసేవారు. అయితే ఆ విధంగా ఆ రోజున అలంకారం చేసి పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి దూళ్ళకే ఆ రోజు మాత్రం పాలు తీయరు చాలామంది. అవి ఆ దూళ్ళకే వదిలేస్తారు. అలాగే మనం చేసేది ఆ గోమాత అవని ఏదవని పాడి పశువులు వ్యవసాయం వృద్ధిలోకి రావాలని చెప్పి ఆ రోజున చక్కగా పూజ చేస్తూ ఉంటారు. ఏమ్మా? అది. సో గురుగారు, ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ యొక్క సంవత్సరం చూసుకుంటే కనుక విశ్వవసు నామ సంవత్సరం ఆ పేరులోనే ఉంది. విశ్వము అంటే ఈ లోకం అంతా కూడా. ఈ సంవత్సరం ఎక్కువగా కూడా రవి రాజ్యాధిపతి వహించిందంతా కూడా. రవి రాజ్యాధిపతి అవడం వల్ల ఎలా ఉంటుందంటే, మనం రవి ఉన్నాడు మన జాతకంలో కూడా రవి ఉన్నాడు అంటే కనుక తిరుగుడు ఎక్కువ అవుతుంది. సూర్యుడు వెళ్ళవలసిన పనికే 4-5 సార్లు ఆ సూర్యుడు ఎలా తిరుగుతున్నాడో అలాగా మొత్తం తిప్పుతూ ఉంటుంది. అయితే రవి ఉండడం వల్ల ప్రతి పనికి కూడా ఒక 4-5 సార్లు తిరగడం, ఆ యొక్క పని ఎన్నిసార్లు తిరిగినా సరే అవ్వకపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ రవి ఎలా ఉంటాడు, చక్కటి ఎరుపు వర్ణంతో ఉంటూ ఉంటాడు కనుక ఈ సంవత్సరం యథావిధిగా ప్రతి ఒక్కరికి కూడా వస్త్రాలంకరణ అని ఇంకోటవని ఎరుపు ధరిస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ సంవత్సరంలో రాజ్యాధిపతి రవి, అలాగే సైన్యాధిపతి కూడా రవే,
అమ్మా వీళ్ళందరూ రవి గురుడు రాస్యాధిపతి అయ్యాడు. అందువల్ల ఎక్కువగా మనకి ఎరుపు పంటల్లోకి వచ్చేసరికల్లా ఎరుపు ధాన్యం కానీ ఓకే కందులు కానీ మిరప కానీ అలాగే ఎరుపు ఏదైనా సరే పంట చాలా చక్కగా పండుతుంది. ఓకే ఎరుపు రేగడి నేల అంటారు, రేగడి నేల అంటారు. ఆ రేగడి నేల కూడా ఆ రేగడి నేలలో ఏ విత్తనం వేసినా సరే ఈ సంవత్సరం పంట చాలా బాగుంటుంది. ఓకే చాలా చోట్ల ఎర్ర రేగడి నేల ఎక్కువగా ఉంది. ఎటువంటి ధాన్యం కానీ లేదా ఎటువంటి వస్తువులు కానీ మీరు అక్కడ వేసిన ఎడల పంటకి ఎటువంటి కరువు ఉండదన్నమాట. ఓకే ఓ మామిడి తోట కానీ అలాగే నూనె కానీ వేరుశనగ కానీ కొన్ని ఉన్నాయి. ఇలా ఎరుపు అన్నది వాడితే కనుక చాలా విశేషంగా పంటల్లో చాలా బాగుంటుంది. ఓకే సో రాజకీయ రంగం ఎలా ఉండబోతుంది గురువుగారు? ఈ యొక్క రాజకీయ విషయంలోకి వచ్చేసరికల్లా శత్రువులు ఎక్కువ తయారవుతూ ఉంటారమ్మా. రవి మహర్దశలో రాజు రవి కదా, రవి అయినప్పుడు ఏం చేస్తారంటే శత్రువులు ఎక్కువ మనతో మాట్లాడుతూనే ఉంటారు. రాజకీయ రంగంలో శత్రువులు తయారవుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ సంవత్సరంలో మనకి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కడో అక్కడ కొంచెం లోపం వస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఎక్కడొక్కడ లోపాలు ఉన్నాయి చిన్నగా. ఓకే అంటే మరీ అంత పెద్దదేం కాదు, చిన్నగా ఆరోగ్య విషయంలో లోపాలు వస్తాయి. ఆ తర్వాత అక్కడే మనం చూసుకుంటే కనుక మరి ఆయన దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆయన అయితే కనుక ప్రత్యామ్నాయంగా అయితే కనుక మనం చేసేది ఆయనకైతే కనుక అమ్మవారు దేవాలయంలో కుంకుమ పూజలు చేయించడం అని, లేదా ఎరుపు రంగు దుస్తులు కానీ ఎరుపు కచ్చీపు కానీ ఏదోటి వస్త్రం కూడా ఉండాలి ఆయనకి. ఎక్కువ రక్తహీనత అంటే రక్తం మీద కానీ నరాల మీద కానీ బాగా చూపిస్తుంది ఈ సంవత్సరం ఆయనకి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఆయనకి ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన పని ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇబ్బంది, ఎందుకంటే ఈయనకి కూడా ఉన్న వాళ్ళే శత్రువులు అవుతూ ఉంటారు. ఓకే ఏదో విధంగా ఈ సంవత్సరం కాలుకి కానీ చేతికి కానీ ఏదో చిన్న దెబ్బ తగలడం కానీ ఏదైనా జరుగుతుంది. బెనకడం పవన్ కళ్యాణ్ గారికి కాలుకి కానీ చేతికి కానీ ఏదో చిన్న దెబ్బ ఏదో తగులుతుంది అన్నమాట. గ్రహస్థితిని బట్టి ఆయనకు ఉండే విధానం అది. అయితే ఈ సంవత్సరం ఆయన వాడిదే తెలుపు బాగా. ఆ యొక్క వస్త్రాలు వాడడం వల్ల కొంతవరకు చాలా మటుకి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఆయన వాడవలసింది ఏంటంటే తెలిపే. అదేవిధంగా మనం తెలంగాణకు వచ్చేసరికల్లా మన సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఎక్కువ కూడా ఉన్నవాళ్ళే ఎక్కువగా శత్రువులు అవుతూ ఉంటారు. చాలా ఒడిదుడుకులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అనుకున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అనే విధానంలో చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఆ యొక్క కూడా ఉన్న వాళ్ళని కొంచెం గమనించుకుంటూ ముందుకు నడిస్తే కనుక చాలా బాగుంటుంది. ఆయనకి మాజీ సీఎం గారు ఉన్నారు కేసీఆర్ గారు. ఆయనకి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది ఉందమ్మా. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది ఉంది. అది కొంచెం పోయిన సంవత్సరం కన్నా అంటే శని గురుడు శుక్రుడు కూడా వక్రస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఆయనకి అనుకోకుండా ఏదోటి ఆపద రావడమో లేకపోతే ఇబ్బంది రావడమో నరాల మీద ఎముకల మీద తల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది వాటి యొక్క ప్రభావం. ఏమా సో వాటికి ప్రత్యామ్నాయం కంపల్సరీ చేసుకునేది ఉంది, అలాగే చేసుకోవాలి. ఈ దానాలు ఇవ్వడం వల్ల ఇంకా జపాలు శాంతులు చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా ఇవన్నీ పోతాయని. అమ్మా నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి ఏదో గబగబా ఆ రోడ్డు మీద నడుచుకెళ్తూ ఉంటాం. ఏ బండో వచ్చి గుద్దేయాలి, ఏ కాలో చెయ్యో విరిగిపోవాలి మనకి. అది మనకు రాసిపెట్టిన రాత. అయితే ఇవి చేయడం వల్ల అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పుకుని ఏ చిన్న సైకిలో లేకపోతే ఏ కాలు జారి పడ్డమో జరిగి చిన్న దెబ్బ తగులుతుందన్నమాట. అది
కొంతమంది అడుగుతారు, ఏమండి మేము అద్దెంట్లో ఉంటున్నాం కదా, మాకు ఈ యొక్క వాస్తు ప్రభావం ఉంటుందా అని చెప్పి కొంతమంది అడుగుతారు. ఏమా మనం అద్దె సైకిల్ వేసుకెళ్తున్నాం, లేకపోతే అద్దె బండి వేసుకెళ్తున్నాం, అటువైపు వాడికి లారీ అని తెలియదు, లారీ వస్తుందని తెలియదు కదా. ఆ లారీ వాడికి అది అద్దె సైకిలా లేకపోతే ఇంకో సైకిలా, ఏదైనా గుద్దవలసింది గుద్దేయడమే. అర్థమవుతుందా? అందువల్ల మనం చేసే ఫలితమే మనల్ని కాపాడుతుంది. గురువుగారు, ఈ సంవత్సరం వ్యవసాయదారులకు ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం వ్యవసాయదారులకు అయితే కనుక చాలా చక్కగా ఉందమ్మా. వ్యవసాయంలో ఎరుపులు బాగా పండుతాయని చెప్పాను. అదే కాకుండా వ్యవసాయంలో చక్కగా అనుకోని రీతిలో ఈ సంవత్సరం పంటలు పండడం, అలాగే వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అనుకున్న ధరల కన్నా అధిక ధరలకి ప్రతిదీ కూడా వెళ్తాయి. వాళ్ళకి రైతులకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మరి వ్యాపారుల సంగతి ఏంటంటారు? వ్యాపారానికి అయితే కనుక వ్యాపారానికి వచ్చేసరికల్లా చాలా బాగుంటుంది వాళ్ళందరికీ కూడాను. అయితే కొంచెం తగ్గుబాటులో ఉండేది ఏంటయ్యా అంటే మనకి ఇనుము, సిమెంటు ఇవన్నీ కూడా హెచ్చులో పరిగెడుతూ ఉంటాయి. సిమెంట్ ఒకటి, ఇసుక, అలాగే ఐరన్, నూనె, భవన నిర్మాణాలకి ఆయిలు, ఇవన్నీ కూడా శని మహర్దశకి సంబంధించినవి ఎక్కువ ఇవి. అందువల్ల ఇవన్నీ కూడా హెచ్చులోనే పరిగెడుతూ ఉంటాయి. అలాగే బంగారం కూడా ఉగాది వెళ్ళిన తర్వాత మనకి మే నెల నుంచి చాలా హై రేంజ్లో రేట్లు పెరుగుతూ ఉంటాయి మాట. ఇవన్నీ బంగారంకి సంబంధించి, బంగారం అవని, సిమెంట్ అవని, ఇసుక అవని, ఇవన్నీ కూడా. ఇందాక మీరు అడిగారు ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని చెప్పాం. అయితే మనకన్నా పొరుగు దేశాల్లోనూ పొరుగు రాష్ట్రాల్లోనూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అగ్ని, వాయువు, అలాగే నీరు, ఈ మూడాట్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. మూడాట్ల వల్ల చాలా ఇబ్బంది ఉంది. అగ్ని అనేసరికల్లా యుద్ధాలు జరుగుతాయి. మంచిగానే మాట్లాడుకుంటూ ఉంటారు, యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. వరదలు రావడం కానీ, వర్షాలు అధికంగా ఉండడం కానీ, ఊళ్ళు కొట్టుకుపోవడం కానీ, అది విదేశాల్లో కొన్ని చోట్ల చాలా చోట్ల జరుగుతాయి. ఏమా అయితే వాయువు, గాలి అనేసరికల్లా మీకు తెలుసు, పెద్ద పెద్ద వృక్షాల దగ్గర నుంచి అన్నీ కూడా కింద పడేసి ప్రతిదీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మూడాట్ల వల్ల పొరుగు దేశాలకి పొరుగు దేశాల్లో అగ్ని ప్రమాదం ఎక్కువగా కనబడుతోందమ్మా ఈ సంవత్సరం. సో గురువుగారు, మరి సినీ పరిశ్రమ ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరంలో? ఈ సంవత్సరం వచ్చేసరికల్లా సినీ పరిశ్రమ ఒకళ్ళు ఒకవైపు అన్నట్లుగా రెండు పార్టీల కింద వాటికే ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళే. ఎవరు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చేసరికల్లా ఇదివరకు అంటే మొన్న జరిగిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో అంత గట్టిగా హిట్లు కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వస్తున్నాయి చాలా సినిమాలు కొత్తగా. ఇప్పుడు కొత్తగా అంటేనమ్మా మనం ఉగాది నుంచి తీసుకోవాలి ఇవన్నీ కూడా. ఉగాది నుంచి మళ్ళీ ఉగాదిలోపు మీరు చూపించండి ఏదైనా సరే. ఇప్పుడు జరిగిన ఈ సంవత్సరంలో చాలా స్పీడ్గా జరిగాయి, ఇంకా జరగబోతున్నాయి. రేపు పండుగ వచ్చేసరికి కూడా జరుగుతాయి. పండుగ కూడా చాలా బాగా వస్తాయి. కానీ వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఉన్నంత స్పీడు ఆ సంవత్సరంలో కనబడదు సినీ పరిశ్రమలోను. దీంట్లో సినీ పరిశ్రమలో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆదాయం వస్తుంది, ఎక్కువగా డబ్బు సంపాదిస్తాం అన్న విధానం ఉండదు. సాఫీగానే సంపాదించిన దాంట్లో సాఫీగానే వెళ్తాయి. అంత స్పీడ్ అయితే కనుక లేదు. అయితే దీంట్లోనే మనస్పర్ధలు రావడం, ఒకళ్ళు నిందలు వేసుకోవడం, ఈ విధంగా ఉంటుంది తప్ప దీనికి అధికంగా ముందుకు వెళ్ళే విధానం అయితే లేదు. అధిక లాభాలు తెచ్చుకుందాం, బోళ్ళంతా హిట్ కొడదాం అనుకుంటే కనుక ఈ సంవత్సరం అయితే కనుక లేదమ్మా. సినీ పరిశ్రమకి ఈ సంవత్సరం అలా లేదని కొద్దిగా అలా సాఫీగా వెళ్తుంది అంతే. సో గురుగారు, దేవాలయాలు వాటి యొక్క విశిష్టత గురించి ఏమైనా చెప్పాలా? మనం దేవాలయాలు అనేసరికల్లా ప్రతి చోట కూడా మన ఆంధ్రాలో తెలంగాణలో రెండు చోట్ల కూడా దేవాలయాలు అనేసరికల్లా మీకు అందరికీ తెలుసుందే. ఓ తిరుపతి కానీ, ఇలాగా అన్నవరం కానీ, అలాగే ఇటువైపు చూసుకుంటే కనుక సింహాచలం, అలాగే మనకి అప్పన్న స్వామి,
ఇలా పెద్ద పెద్ద దేవాలయాలు, పురాతన దేవాలయం. పురాతన దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు కూడా. ఈ దేవాలయాలకు వచ్చేసరికల్లా చాలా విశేషమైన ఆదరణ కలుగుతుందమ్మా ఈ సంవత్సరంలో. ఓకే. ఇప్పుడు ఉన్న భక్తుల మీద ఇంకా భక్తులు పెరుగుతారు, ఓకే, రద్దీ పెరుగుతుంది, దేవాలయాల యొక్క సందర్శన ప్రజల్లో కలుగుతుంది, ప్రజల్లో కూడా కొంత భక్తిభావం బాగా పెరుగుతుంది ఈ సంవత్సరంలో. అయ్యేసరికల్లా ఇప్పుడు కొన్ని దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాలు మాత్రం మనం తప్పనిసరిగా సందర్శించాలి. ఓకే. నరసింహస్వామి అవని ఇక్కడ, అలాగే వెంకటేశ్వర స్వామి అవని, ఇవి ఈ సంవత్సరంలో ఎందుకు సందర్శించాలి అంటే ఆరోగ్య విషయం మీద ఎక్కువగా దెబ్బ చూపిస్తూ ఉంటుంది చాలామందికి జనాలకి. ఓకే. ఈ ఆరోగ్యం అనేసరికల్లా వెంకటేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ, ఈశ్వరుడు కానీ ఈ యొక్క దర్శనార్థం వెళ్తే కనుక ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఓకే. అయితే దేవాలయాల్లోకి వెళ్ళేసరికల్లా దేవాలయంలోకి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, వచ్చేయడం అది కాదు విశిష్టత. దాని యొక్క జీవితంలో కొంతమంది ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించాలి, ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి, ఇలా ఏమైనా ఉంటాయి కదా గురువు గారు. సో అలా ఏమైనా ఒక పర్టికులర్ ప్లేస్ని కానీ, ఒక పర్టికులర్ టెంపుల్ని కానీ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి, దర్శించాలి అని ఏమైనా? బాగా మనం ఏ దేవాలయం అయినా సరే చూడాలంటే కనుకమ్మా దీనికి ఈ విశిష్టత, దానికి ఆ విశిష్టత అన్నది ఏమీ లేదు. ఇప్పుడు తిరుపతి ఉంది, ఏమంటే ఇలాంటి వాళ్ళే వెళ్ళాలి, లేకపోతే వాళ్ళే వెళ్ళాలి, వీళ్ళే వెళ్ళాలని ఏం లేదు. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ దేవాలయానికే వెళ్ళండి, చక్కగా ఈ పూజ చేయండి, చక్కగా కలిసి వస్తుంది అన్న విధానం కూడా లేదు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మా నువ్వు పూజ చేసే విధానంలోనే ఉంటుంది. నువ్వు పూజ చేసి మనం ఏం చేస్తున్నాం, వెళ్తున్నామా అడావిడగా దండం పెట్టుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. ఒక్క 10 నిమిషాలు అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుని, స్వామి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాల నుంచి కొంచెం ఉపశమనం కలిగించు అంటే కనుక బాగుంటుంది. తప్ప ప్రతి ఒక్కరు చాలామంది అంటూ ఉంటారు, నేను అక్కడికి ఆ గుడికి వెళ్ళి వచ్చాక కలిసి వచ్చింది, లేకపోతే ఈ గుడికి వెళ్ళి వచ్చాక కలిసి వచ్చిందని. అలాగని మనం వెళ్తూ కలిసి వస్తుందా? అందరికీ కూడా ఒక్కో నక్షత్రానికి, ఒక్కో రాశికి ఏమా ఒక్కో పాదానికి దేవాలయాలు ఉన్నాయి. రాశికి అధిపతి ఉన్న దేవాలయం ఎక్కువగా వారిని పూజించడం వాళ్ళకి. అది ఎలాగంటే మనకి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారం ఉంది కదమ్మా. అవును, ద్రాక్షారం ఒక విశేషమైన దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం అది ఏమా. దక్ష యజ్ఞం అక్కడే జరిగింది. అయితే దాని చుట్టూ 108 గుళ్ళు ఉన్నాయి, శివాలయాలు. ఓకే. 108. ఆ యొక్క 108 దేవాలయాల్లోనూ కూడా ఒక్కో దేవాలయం ఒక్కో నక్షత్రానికి విశేషం. ఓకే. ఇప్పుడు యానం దగ్గర శివాలయం ఉంది, బ్రహ్మపురి. అది అశ్విని నక్షత్రానికి అక్కడికి వెళ్ళి ఆ నక్షత్రం వాళ్ళు, అశ్విని నక్షత్రం వాళ్ళు అక్కడ అభిషేకం చేసుకుంటే కనుక వాళ్ళకి అనుకున్న పనులు జరుగుతాయి. ఓకే. అలాగే భరణి నక్షత్రం ఒక చోట. అలాగే భరణి నక్షత్రం ఎక్కడ? భరణి నక్షత్రం వచ్చేసరికల్లా గోపిలంక, అది అక్కడే. అలాగే మనకి కుజదోషం ఉందంటారు కదా. కుజదోషం ఉన్న వాళ్ళ చాలా మంది చెప్తుంటారు, కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోవాలని కూడా అంటుంటారు. అలాగా. కానీ కుజదోషానికి మనకి ఆ ద్రాక్షారం దగ్గరే గంగవరం ఏమా, అది ఒక దేవాలయం ఉంది. ఓకే. వలస గంగవరం కానీ గంగవరం కానీ ఆ పేరు. అక్కడ ఈశ్వరుడు పుట్టలో పుట్టాడు, పుట్టలోంచి వెలిసింది అది. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు, అయ్యవారు ఒకే పీఠం మీద వెలిసింది అది. ఓకే. అక్కడికి వెళ్ళి మనం ఎర్ర పువ్వులతో పూజ చేసి, ఎర్ర పువ్వులు అంటే మందార పువ్వు కానీ, గులాబీ కానీ, ఎర్ర గులాబీ కానీ ఇలా పూజ చేసి, ఎరుపు అంటే కుజదోషం కదా, చాలా విశేషం. ఎటువంటి దోషాలున్నా సరే చక్కగా ఆ కుజదోషం చక్కగా తొలుగుతుంది. ఓకే. సో ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఉన్న రాశుల అధిపతి 108కి 108 ఏమా. అలాగే రాశులకి, నక్షత్రాలకి, పాదాలకి ఓకే, అన్నిటికి కూడా
ఆ చుట్టుపక్కల 108 దేవాలయాలు ఉన్నాయి ఈశ్వరుడు. అప్పుడు ఎందుకయ్యా అలా పెట్టాడంటే ఆయన ఈ యొక్క సంహారం జరిగింది కదమ్మా, దక్షుడి సంహారం జరిగిన తర్వాత అందులో చాలామంది పాల్గొన్నారు. ఈ సంహారం ఎప్పుడైతే చేశాడో ఇదంతా కూడా శ్మశానం కింద మారిపోయింది. సంహారం చేసిన చోటల్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో ఈ పాపం నుంచి విముక్తి కలిగించు మాకు, మరి ఇదంతా కూడా పాపమే కదా, పాపం నుంచి విముక్తి కలిగించని చెప్పి ఆ పరమేశ్వరుని అడిగితే అప్పుడు ఒక్కో చోట ఒక్కో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ నక్షత్రం వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇక్కడ చేసుకోవాలని చెప్పి ప్రతి నక్షత్రానికి రాశికి అలాగే పాదానికి కూడా విభజన చేశారన్నమాట అక్కడ. ఓకే, అశ్విని అనేది పాదం కదా గురువు గారు? అమ్మా అశ్విని పాదం కదా, అశ్విని నక్షత్రం. అశ్విని పాదం కూడా ఉంది కదా గురువు గారు? అశ్విని పాదం కాదమ్మా, అశ్విని నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఓకే, అశ్విని నక్షత్రానికి ఆ 4 పాదాలకి 4 ఒకటో పాదం అయితే ఒకటో పాదం, రెండో పాదం అయితే రెండు, అలాగే ఏ పాదానికి అక్కడ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు 4 పాదాలు ఉంటాయి. చూసారు కదా, ఇప్పటి వరకు రాపర్తి ప్రసాద్ శర్మ గారు చెప్పిన చాలా విషయాలు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.